ఓకే 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 మార్నింగ్ అన్సార్లు చెప్పట్లేదే కూర్చోండి. ఏ అంతొద్దు, ఇక్కడ నీకెవరు గుడ్ మార్నింగ్ చెప్పట్లేదు. నన్ను చెప్పి చూడట్లేదు, వెళ్ళి పని చేసుకో. పోరా మెంటల్. ఎలా? ఇవాళ పేపర్ ఏంటి ఇంత గజిబిజిగా ప్రింట్ అయింది? ఓహో, కళ్ళ చూడలేదు కదా. ఎక్కడ పెట్టాను? చంద్రం ఏంటి మనకంటే ముందు పేపర్ చదివేస్తున్నాడు. చెప్తా. ఏంటి ఎత్తుకుతున్నావు? కళ్ళ జోడు. దేనికో? చదవడానికి. చా మేము పెట్టుకోవడానికి అనుకున్నావులే. పెట్టుకుని చదవడానికి. ఏం చదివేస్తావు? కళ్ళ జోడు అంటే ఏదైనా చదువుకోవచ్చు. ఏంటి కలుతుంటే ఏమైనా చదవచ్చా? అయితే నాకు కూడా సరేవా. ఏం చదువుతావు? ఎంబీబీఎస్. ఏ తర్వాత బి ఉంటుంది తెలీదు, నువ్వు ఎంబీబీఎస్ చదువుతావా? వెళ్ళి పని చూసుకోవా. చెప్తా. హలో, ఉన్నారండి చంద్రం గారు, మీకు ఫోను. ఎవరు? ఎవరో లోకల్ అనుకుంటా. ఖాళీ లేదని చెప్పవా. బాస్ చంద్రం గారు ఖాళీ లేదంట బాస్. బాసా? సారీ బాస్, మీరేం తెలియక అనేసాను. ఐఎమ్ వెరీ సారీ. హలో హలో. బాస్ బాగా ఫీల్ అయినట్టున్నాడు, ఫోన్ పెట్టేశాడు. ఫోన్ చేస్తే కదా పెట్టేస్తాను. మరి ఫోన్ చేసింది ఎవరు? పేపర్ తీసుకోవడానికి నేనే చేశాను. చేస్తావురా, ఏమైనా చేస్తావు. బాస్ రికమెండేషన్ కదా. ఆయన వచ్చే టైం అయింది, ఫోటోలు రెడీయా? నీకు టూల్ తో సహా. ఇవో. హాయ్. నీకంటే సుపీరియర్స్ ని హాయ్ అనకూడదని నీకెన్నిసార్లు చెప్పాను? మర్చిపోయి ఎన్నిసార్లు చెప్పు. స్టూపిడ్. నానా, మా ఫారెన్ ట్రిప్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్స్ అన్ని రెడీ చేశారా? ఏ టు జెడ్ రెడీగా ఉన్నాయమ్మా. దట్స్ ఫైన్. అవును బాసు, నువ్వు ఆస్ట్రేలియా వెళ్తున్నారట కదా, ఎందుకు? ఆస్ట్రేలియాలో రిసార్ట్స్ కడుతున్నట్ట. వేరే కంట్రీస్ లోని పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్స్ ఇచ్చిన డిజైన్స్ నచ్చక మన బాస్ కి ఇన్విటేషన్ పంపించారు. అర్థమైందా? కొంతమంది చెప్తే అలా అర్థం కాదు, కానీ నువ్వు చెప్తేనే భలే అర్థం అవుతుంది. చిచి. ఏంట్రా మా అమ్మాయి సైట్ కొడుతున్నావు? నీ కొడతా బాగోదని. ఏంట్రా వాగుతున్నావు? ఇదిగో అల్లుని పట్టుకుని రాకి అనక. నువ్వు అంటే మీ అమ్మాయి మేళ తాళి కట్టేస్తాను. నీలాంటి బేవర్స్ గారికి చచ్చినా నా కూతురు మనం. ఇదిగో నా గురించి తెలియక ఇష్టం వచ్చినట్టు మాడుతున్నావు. కోర్టులో ఆస్తి కేసు గెలిచానుకో, నా వాటా కింద 10 లక్షలు వస్తాయి. దాంతో డైలీ ఫైనాన్స్ ఎత్తే 2 ఏళ్లలో 20 లక్షలు. దాంతో చిట్ ఫండ్ కంపెనీ పెట్టి 3 ఏళ్ళలో బోర్డు తిప్పామనుకో 10 కోట్లు. అప్పుడు నా కోట్లు చూసి నువ్వే నా కాలు కొడతానంటావు. నీకు ఇలాంటి వెదవ తెలివితేటలు ఉండబట్టే నీ బ్రెయిన్ కుడిపోయి బాడీ నల్లబడిపోయింది. నీకు విషయం తెలుసా? నాకు అన్ని విషయాలు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నేను చెప్దాం అనుకున్న విషయం ఇదే. నిన్నే దాని స్క్రూలు ఊడిపోయి అంట. గుడ్ మార్నింగ్ సార్. నవ్వే. గుడ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. Good morning. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చంద్ర గారు ఒకసారి లోపల రండి. మాదాపూర్ సైట్ విషయం ఏం చేశారు? నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు బాస్. సార్, అది సర్వే చేయించి ప్లాన్ అప్రూవల్ కోసం హుడాక్ సబ్మిట్ చేశాను. బంజారా హిల్స్ లేఅవుట్ ప్రోగ్రెస్ ఏంటి? ఫ్లాట్ డిజైన్స్ రెడీ అయ్యాయి సార్, మీరు ఒకసారి చెక్ చేస్తే. ఫారెన్ నుంచి రాగానే చెక్ చేస్తాను. ఓకే సార్. ప్రియా, Yes, sir. మన ఫారెన్ ప్రోగ్రామ్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏం కావాలి? రేపు నా బర్త్డే సార్. ఈ రోజు ఎందుకు చెప్తున్నావు? లీవ్ కావాలి సార్. లీవ్ ఎందుకు? అదేంటి సార్, బర్త్డే రోజని వర్క్ టెన్షన్స్ మర్చిపోవాలని. వర్క్ లేకపోతే టెన్షన్ పడాలి, కానీ వర్క్ ఉంటే టెన్షన్ ఎందుకు? హెల్త్ ఈజ్ వెల్త్ అనుకోకు, వర్క్ ఈజ్ వెల్త్ అనుకో. అప్పుడే సక్సెస్ ఎప్పుడు మన దగ్గరే ఉంటుంది. సక్సెస్ లో ఉన్న ఎంజాయ్మెంట్ బర్త్డేలు చేసుకోవడంలో ఉండదు. యూ కెన్ గో నౌ. అలాగే. అయ్య బాబాయ్. ప్రియా, సార్. వాట్ అబౌట్ అవర్ ఫారెన్ ప్రోగ్రామ్? సార్, ఫారెనర్స్ కి డెమోన్స్ట్రేట్ చేయడానికి మీరు చెప్పిన స్క్రీన్ విజువల్స్ అన్ని రెడీ చేశాను. బై ద వే, ప్రాజెక్ట్ డీటెయిల్స్ మొత్తం మీ ల్యాప్టాప్ లో ఫీడ్ చేశాను. సార్, 3:30కి ఫ్లైట్ సార్. సారీ సార్, మనం ఇక్కడి నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి బయలుదేరడానికి మీ లగేజ్ కూడా రెడీ చేశాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. సత్యబాబు సార్. 3 టవర్స్ ఫోటోస్ వచ్చినాయా? లేదండి. హిల్ టాప్ టవర్స్? తెలీదండి. అమీర్పేట వివేక్ ప్లాజా? అయితే మనం ఇంకా తెలియదండి. ఫ్లైట్ కి ఇంకా 3 గంటల టైం ఉంది. సిటీస్ లో ఏ మూవీస్ బాగున్నాయి? సత్యంలో రాని, సంజయ్లో కానీ, సుదర్శన్లో పోనాయి, లాంబాలో అందగత్తెల గుడారం. షటప్. సిటీలో ఏ థియేటర్ లో ఏ సినిమాలు బాగున్నాయో తెలుసు, కానీ జీతం తీసుకుంటున్న ఆఫీస్ లో సిన్సియర్ గా వర్క్ చేయాలి మాత్రం తెలియదు. వాడికి సినిమాలు చూడటానికే టైం లేదు, వర్క్ చేయడానికి టైం ఎక్కడ ఉంటుంది? బయటలో చెప్తాను. చంద్ర గారు సార్, ఇమీడియట్ గా ఫోటోస్ అన్ని తీయించి ఏర్పాటు చేయండి. ఓకే సార్. హాయ్ డాడీ. నీ సెల్కి చాలాసార్లు ట్రై చేశాను, ఎంగేజ్డ్ గా ఉంది. వర్క్ టెన్షన్ లో ఉండి ఫోన్ చేయడం మర్చిపోయాను. సారీ డాడీ. నేను వచ్చింది విషెస్ చెప్పడానికేగా. థ్యాంక్ యూ. అది కాదురా, నాయనమ్మకి చాలా సీరియస్ గా ఉంది, పద వెళదాం. డాడీ, మందులు వేసుకుంటే తగ్గుతుంది, కానీ నేను వచ్చి పలకరిస్తే తగ్గుతుందా? నానమ్మకు నువ్వు అంటే ప్రాణరా, అందుకే నీకు తాతయ్య పేరు పెట్టుకుంది. నిన్ను చూడాలని ఆశపడుతుంది. సెంటిమెంట్, ఓల్డ్ ఏజ్ కదా, అవన్నీ కామన్ డాడీ. నాయనమంటే నాకు ప్రేమే. ఒకసారి అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందంటే మళ్ళీ దొరకదు. అసలే 300 కోట్ల ప్రాజెక్టు. యూ డోంట్ వరీ డాడీ,
నాయనమ్మకి ఏమీ కాదు. నీ మనవడి కీర్తి ఆస్ట్రేలియా వరకు వెళ్ళిందని చెప్పండి. బోల్డ్ అంత సంతోషపడుతుంది. ఆ సంతోషంలో ఆరోగ్యం సెటిల్ అయిపోతుంది. అది కాదురా. డాడీ నాకు టైం అయిపోయింది డాడీ, నేను వస్తాను. వచ్చేటప్పుడు నాయనమ్మకి మంచి మంచి గిఫ్ట్లు తెస్తానని చెప్పండి. ఓకే బై డాడీ. వివేకం. డబ్బు మనుషుల స్టేటస్ పెంచుతుంది, మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది. జనరేషన్ మారిందండి. సెంటిమెంట్ కన్నా సెటిల్మెంట్ గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అయినా మీ అబ్బాయి గురించి మీకు తెలియదా? ఆయన అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోడు. మన ఇండియన్ విలేజ్ హౌసెస్ టైప్ లో ఇక్కడ రిసార్ట్స్ కట్టడానికి మీరిచ్చిన ప్రపోజల్ కి ఫ్లాట్ అయిపోయారు బాస్. రియలీ రియలీ యు ఆర్ గ్రేట్. మనం చేసే ఏ డీలింగ్ అయినా మన ఫీలింగ్స్ అట్రాక్షన్. ఆ ఫీలింగ్ పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేశాను కాబట్టి వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువయ్యాయి. బాస్, ఎస్, మీరు ఈ డ్రెస్ లో చాలా గ్లామరస్ గా ఉన్నారు. మీ సౌందర్య రహస్యం ఏంటి? లక్సా? కాదు, వర్క్స్. మీకెప్పుడు వర్క్ గురించిన వివేక్. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? చేసిన వర్క్ గురించి ఆలోచిస్తుంటాను. వర్క్ అయిన తర్వాత చేయబోయే వర్క్ గురించి ఆలోచిస్తుంటాను. వర్క్ మూడ్ లోంచి రిఫ్రెష్ అవడానికి ఏం చేస్తుంటారు? నిద్రపోతుంటాను. కలలు వస్తాయా? కలలు రావడం సహజం కదా. ఎలాంటి కళ్ళు వస్తాయి? చేసిన వర్క్లకు చెక్కులు అందుకున్నట్టు, చేయబోయే వర్క్లకు టెండర్లు వేస్తున్నట్టు, వెరైటీగా స్కెచ్ వేస్తున్నట్టు. ఈ మనిషికి వర్క్ మూడ్ తప్ప అసలు రొమాంటిక్ మూడే లేదు. ఈ అందానికి ఆ రొమాంటిక్ మూడ్ కూడా ఉంటేనా? డాడీ, మనం ఇచ్చిన ప్రపోజల్ ఆస్ట్రేలియా వాళ్ళకి పిచ్చగా నచ్చేసింది. కన్ఫర్మ్ గా ఆ ప్రాజెక్ట్ మనకే వస్తుంది. డాడీ, నీకోసం నాయనమ్మ కోసం ఎన్ని గిఫ్ట్లు తెచ్చాను చూడు. నాయనమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? మాట్లాడవేంటి డాడీ? ఏంటి అలా ఉన్నారు? ఏమైంది? నాయనమ్మ అంటే నాకు చాలా ఇష్టం డాడీ. అయినా ఈ విషయం నాకు ఫోన్ చేసి ఎందుకు చెప్పలేదు? ఫారిన్ లో ఉన్న నిన్ను మన ఇండియా సెంటిమెంట్ డిస్టర్బ్ చేస్తుందని. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే నువ్వు రాలేదు. 20,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు నిన్నెందుకు డిస్టర్బ్ చేయడం అని ఫోన్ చేయలేదు. మీరొక్కరే నన్ను అర్థం చేస్తున్నారు డాడీ. మీ కొడుగ్గా పుట్టినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. వస్తాను డాడీ. నాయనమ్మ సెరమనీ మాత్రం చాలా గ్రాండ్గా చేయాలి. హలో చంద్ర గారు, నేను వచ్చేస్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఏంటి అలా సపరేట్ గా కన్ను ముక్కు ఫోటో తీస్తున్నావు? నువ్వే కదా పెద్ద సైజ్ ఫోటో కావాలనో. ఇలా విడివిడిగా తీసి ప్రింట్ వేసామంటే పెద్ద అయిపోద్ది. ఫోటోగ్రఫీ గురించి తెలియకుండా మాట కదా. అయ్యో, సార్ ఆ, మీకు ఫోన్ వచ్చింది. అక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా రాదేటి. రమణని చెప్పు. షట్ అప్ వత్తనా. ఇడియట్. అలా ఎవరో నేను కొండబాబునండి, సత్యగాడని మాట్లాడితే. ఈ జిడ్డుగాడు హైదరాబాద్ వచ్చాడండి. ఈడి బిల్డప్ ఇవ్వాలి, అత లోకం అయిపోతాం. మీకు మేనేజర్ సత్యబాబు గారు కావాలండి? హాయ్ ఒక్క నిమిషం అండి. హలో, మేనేజర్ సత్యబాబు స్పీకింగ్. హూ ఇస్ ఆన్ ద లైన్? అయ్య బాబా, నువ్వు మేనేజర్ ఎప్పుడయ్యావురా? మన టాలెంట్ చూసి తట్టుకోలేక ప్రమోషన్ ఇచ్చారులే. మొత్తానికి శవాల ఫోటోలు తీసేవాడివి మేనేజర్ పోయావు అనమాట. ఇప్పుడు బిల్డింగ్లు తీస్తున్నావమ్మా. ఆ రెండింటికి తేడా ఏంటుందిలే, రెండు కథలు కదా. తగులుతే నువ్వు తీయలేవు. నువ్వెప్పుడు తగలడ్డావు ఇక్కడికి? ఇందాకే వచ్చానురా, నీ అడ్రస్ కాగితం పోయింది. నెంబర్ గుర్తు చేసుకుని మరి ఫోన్ చేస్తున్నాను. ఆహా, మన ఊర్లో ఇచ్చేసాలేంట్రా? ఏముందిరా, ఆ అట్ల కాంతం ఇడ్లీ లంకల కాంతం లేచిపోయింది. మన లైన్ ఊరుకున్నాడా? ఎందుకు ఊరుకుంటాడు? ఊళ్ళో వాళ్ళందరికీ పార్టీ ఇచ్చాడురా. ఎందుకు వచ్చావు నువ్వు? ఏం లేదురా, నీతో అర్జెంట్ గా అమౌంట్ విషయం మాట్లాడాలి. అచ్చి బాబోయ్, ఈ అమౌంట్ విషయం అంటున్నాడేంటి? అంటే అప్పు అడుగుతాడు. ఒక స్టేజ్ లో ఉన్నాం కదా, ప్రతి ఓడు ఊరి నుంచి వచ్చి అప్పు అడిగేస్తామే. ఈ రాంగ్ అడ్రస్ ఇచ్చి డైవర్ట్ చెయ్యాలి. ఇంతకీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారా? ఆ ట్యాంక్ బండ్ మీద ఎన్టీఆర్ విగ్రహం దగ్గర ఉన్నా. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉందా? కాదా, తలపాగా చుట్టుకున్నాడు, పంచ కట్టుకున్నాడు, మెల్ల నాగలేసుకున్నాడు. రేయ్, అది ఎన్టీఆర్ విగ్రహం కాదురా, కృష్ణదేవరాయలది. కృష్ణుడైనా శ్రీకృష్ణదేవరైనా మాకెంటోడే కదా, అక్కడే ఉన్నా. సరే, అక్కడ నేను తిన్నగా నడుచుకుంటూ వచ్చాయి. అయ్యి బాబు, ట్యాంక్ బండ్లో పడిపోతున్నావరా? యా, తిన్నగా అంటే తిన్నగా రోడ్డు మీద నడుచుకుంటూ రారా. అక్కడ ఎన్టీఆర్ విగ్రహం ఉంటది. ఏలెత్తిల విగ్రహం చూపిస్తుంటది. ఆ ఏళ్ళు ఫాలో అయిపో. డైరెక్ట్ గా వచ్చేసి రైట్ తీసుకున్నావు అనుకో, అక్కడ గాంధీ గారి విగ్రహం కర్రట్టుకుని ఏడ్ చేస్తూ ఉంటది. ఆ కర్ర దగ్గర నుంచి తిన్నగా చూసుకుంటా రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ తీసుకుని రౌండ్ తిరిగి ఎదుగుంటూ వచ్చావు అనుకో, అక్కడ నేను నీకు కోసం ఎడ్ చేస్తా ఉంటాను. మీ విగ్రహం ఎప్పుడు పెట్టారా? నా విగ్రహం కాదురా, నేనే అక్కడ ఎడ్ చేస్తా ఉంటాను. ఇప్పుడు ఎన్టీఆర్, గాంధీ తర్వాత నువ్వు, అంతే కదా? వచ్చేస్తున్నాడు. ఆ చెప్పినట్టు సులభంగా వెళ్ళిపోవచ్చు. వచ్చేస్తాడంట. ఎక్కడికి వస్తావు? ఇది దెబ్బతో డైరెక్ట్ గా ఊరు వెళ్ళిపోతావు. ఎవరితోరా మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ అడ్రస్ తెలియక ఫోన్ చేశాడు. మన ఆఫీస్ అడ్రస్ చెప్పాను. చెప్పిందే రాంగ్ అడ్రస్. దానికి అలాగా ఇలాగా 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 యాక్ట్ చేయాలా? ఫోన్ లో మాట్లాడప్పుడు ఎవరైనా అలాగే చేస్తారమ్మా. నేను అలా చేయనే. అయితే మమ్మల్ని ఏమంటావు? హలో, ఎవరు?
బాస్ అది బిజినెస్ అసోసియేషన్ బిజినెస్ మీటింగ్ క్యాన్సిల్ అయింది. అదే విషయం మీకు చేద్దాం అనుకుంటే మీరే ఫోన్ చేశారనమాట. ఓకే బాస్, ఓకే 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 బాస్, ఓకే. ఇప్పుడు నువ్వు చేసింది ఏంటమ్మా? ఫోన్ మాట్లాడాను. కాదు, పోనక వచ్చిన వాళ్ళ ఊగిపోయావు. ఆ? ఇందాక నాకు కొంచెం గడ్డెట్టావు కదా, మిగిలింది నీకు ఎట్నా? ఏంటో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నీ కళ్ళకి నేను ఎదోలా కనపడుతున్నానా? ఆ మాట అంటే చెప్పు తీసుకోట్టు. ఆ. ఇలాంటి విషయాలు నీ అతను నువ్వు తెలుసుకోవాలి. హాయ్, వెల్కమ్ టు ఇండియా. ఆస్ట్రేలియా నుంచి నాకేం తీసుకొచ్చావు? నీకోసం సెపరేట్ గా ఏం తేలేదు, మన ఇద్దరికి కంబైన్డ్ గా తెచ్చాను. కంబైండ్ గానా? అంటే అప్పుడే మన ఇద్దరిని కలిపి ఆలోచించేస్తున్నావా? ఏం తెచ్చావు? లిప్స్టిక్, బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్. ఎన్ని రోజులు పడుతుంది? ప్రభు. హాయ్ వివేక్. హాయ్. ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి ఇక్కడ? బండి ట్రబుల్ ఇచ్చిందిరా. రే, అందుకని నీ బాడీకి ట్రబుల్ ఇస్తున్నావా? మెకానిక్ 100 పడేసి అతనే చేస్తాడు రా. ఏ బాబు, సార్. హాఫ్ అన్ అవర్ లో వస్తావు, రెడీ చేసి పెట్టు. అలాగే సార్. నువ్వు రారా. రేయ్, కంగ్రాట్స్ రా. దేనికిరా? ఫారెన్ ప్రాజెక్ట్ చేయబోతున్నందుకు. నా సంగతి సరే, నీ గురించి చెప్పు. నాదే ఉండరా, సేమ్ ఓల్డ్ బయోడేటా, అద్దిల్లు, అదే పాత బైక్, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా నెలకు 10,000 శాలరీ. బై ద వే, నెక్స్ట్ మంత్ పెళ్లి చేసుకుంటున్నాను రా. అంత సౌండ్ న్యూస్ ఇంత సైలెంట్ చెప్తున్నాడు రా. కంగ్రాట్స్. థ్యాంక్స్ రా. ఎస్ సార్. ఒక కోకు ఒక థమ్స్ అప్ పట్రా. ఓకే సార్. ఇంతకీ డౌరీ ఎంత తీసుకుంటున్నారా? నో డౌరీ. అంటే ఆదర్శ వివాహమా? లేదురా, లవ్ మ్యారేజ్. లవ్వా? వన్ సెక్. చూడరా, నువ్వు కూడా చెడిపోయావు అనమాట. ప్రేమిస్తే చెడిపోయినట్ట కాదా మరి? ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నావు? 3 years నుంచి. మై గాడ్, ప్రేమ కోసం 3 years వేస్ట్ చేసావా? అదే టైం ఏ హార్డ్వేర్ కో సాఫ్ట్వేర్ కో యూజ్ చేస్తుంటే అమెరికాలో సెటిల్ అయ్యి ఏసీ కార్లో తిరుగుతూ లక్షలు సంపాదించేవాడు. మనీకి మనసుకు లింక్ ఏంట్రా? లవ్ పెయిన్ గురించి తెలియక మాట్లాడుతున్నావు. ప్రేమ అన్నిటికంటే గొప్పదిరా. కాబట్టే షాజహాన్ తన ప్రేమ కోసం తాజ్మహల్ కట్టించాడు. డబ్బు ఉంది కాబట్టి తాజ్మహల్ కట్టించాడు రా. అదే డబ్బు లేకపోతే రేకుల చెట్టు కూడా కట్టించేవాడు కాదు. అయినా 3 ముళ్ళు కోసం 3 ఏళ్ళు ఆగావా? అమ్మాయి ఒప్పుకుందే 6 నెలల క్రితం. అంటే నీకు జాబ్ ఎప్పుడు వచ్చింది? 6 నెలల క్రితం. అందుకే నువ్వు డబ్బు సంపాదించగలవన్న నమ్మకం కలిగాక ఆమె మీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చూసావా, ఇక్కడ కూడా డబ్బే నామినేషన్. లేదురా, ఆ అమ్మాయి వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది అనుకోవచ్చుగా. అయినా నువ్వు అనుకున్నట్టు నా వుడ్ బి అలాంటిది కాదురా. ఓకే, నువ్వేమనుకోకపోతే నీ వుడ్ బిని పర్సనల్గా మీట్ అవ్వచ్చా? షూర్. నువ్వు అమ్మాయిని చూస్తే నీ అభిప్రాయాలు మారిపోతాయి. సరే, ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది? చెప్పండి, సరిగ్గా 4 రోజుల నుంచి ఇదే టైంకి ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఎవరి కోసం? మీకోసం, మిమ్మల్ని చూడడం కోసం. ఫస్ట్ లుక్లోనే మీరు నాకు బాగా నచ్చేశారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సారీ, నేను ఆల్రెడీ ఒకరిని ప్రేమించాను. నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్. లక్కీ ఫెలో. ఆయన మీకు ఐ లవ్ యూ చెప్పి ఏమిచ్చాడు? రోజా పువ్వు. ఇప్పుడు అది ఉందా? ఫూలిష్ గా మాట్లాడకండి. పువ్వు ఇప్పటిదాకా ఉంటుందా? కరెక్ట్. పువ్వు కాకుండా అతను మీకు గోల్డ్ రింగ్ ఇచ్చుంటే అవసరానికి ఉపయోగపడేది కదా. డబ్బు లేని ప్రేమ, వాడిపోయిన పువ్వు వేస్ట్. అవును, ఆయన ఏం చేస్తుంటారు? కార్పొరేషన్ ఆఫీస్ లో జూనియర్ అకౌంటెంట్. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందండి. అతని శాలరీ మాక్సిమం 10,000 రూపాయల కంటే ఎక్కువ ఉండదు అనుకుంటాను. ఇన్స్టాల్మెంట్లో తప్ప ఇల్లు కట్టలేడు, బైక్ మీద తప్ప కారులో తిప్పలేడు. అడ్జస్ట్మెంట్ లైఫ్ అవసరం అండి. నేను 1 గంటలో ఖర్చు పెట్టే 10,000 రూపాయలతో మీరిద్దరూ టెంపరీగా సంతోషంగా ఉంటారు. పిల్లలు పుట్టాక పర్మనెంట్గా బాధపడతారు. ఒక మాటలో చెప్పాలంటే మీ లైఫ్ నెలకో సినిమా, సంవత్సరానికి ఒకసారి కాంప్రమైజ్ లైఫ్. అదే నన్ను చేసుకుంటే? పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు. పెళ్ళైతే ఫిక్స్ అయింది కానీ ఇంకా అవ్వలేదుగా. తెలివైన వాళ్ళు ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు, ఆలోచించి తీసుకోవాలి. ఇది నా విజిటింగ్ కార్డు. మీ నిర్ణయం కోసం వెయిట్ చేస్తుంటాను. బాయ్. ఇదే మన సైట్. ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఓ మీరా, 5 minutes. ఓకే సార్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? కాఫీనా, టీనా? మీ ఇష్టం. నా ఇష్టమా? అంటే మీ ఇష్టాన్ని వదిలేశారనమాట. మ్, గుడ్. మరి మీ మాజీ లవర్ ఫీల్ అవుతాడేమో? ఫీలింగ్స్ కంటే పొజిషన్ ముఖ్యమని మీరు నన్ను కలిశాక తెలుసుకున్నాను. అది తెలివైన లక్షణం. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. చెప్పండి, పెళ్లి ఏ స్టార్ హోటల్లో చేసుకుందాం? నేను మీ నిర్ణయాన్ని అభినందిస్తున్నాను, కానీ పెళ్లి చేసుకుంటాను అనలేదే. పొజిషన్ మీకేనా? నాకు అవసరం లేదా? నేను కోటీశ్వరుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఈ పొజిషన్ కంటే ఇంకా గొప్ప పొజిషన్కి వెళ్ళొచ్చు కదా. మీలాగే నేను కూడా ఓవర్ని డెసిషన్ తీసుకున్నాను. నేను మిమ్మల్ని మోసం చేశానని బాధపడుతున్నారా? మరి మీరు మీ లవర్కి చేసిందేంటి? ప్రేమ అంటే నాకు తక్కువ అభిప్రాయం లేదు.
కానీ డబ్బంటే అంతకంటే గొప్ప అభిప్రాయం ఉంది. మీరు ప్రేమించిన ప్రభు ఎవరో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్. వాడు మిమ్మల్ని చాలా సిన్సియర్గా ప్రేమించాడు. రేపు నాకంటే గొప్పవాడెవడో వచ్చి మిమ్మల్ని ప్రేమించానంటే వాడిని వదిలిపెట్టి వెళ్ళకండి. ఎందుకంటే డబ్బు కంటే ప్రేమే గొప్పదని నమ్మేవాడు తట్టుకోలేడు. మీకు ప్రేమలో ఎంత సిన్సియారిటీ ఉందో తెలుసుకోవాలని ఇలా చేశాను, కానీ మిమ్మల్ని అవమానించాలని కాదు. ఒక నిమిషం, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంచండి. ఐ విష్ యూ హ్యాపీ మ్యారీ లైఫ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. నువ్వు చేసింది గొప్ప అనుకుంటున్నావా? ఫ్రెండ్ విషయం అలా చేయటం చాలా తప్పు. తప్పేంటడి? ప్రేమ చాలా గొప్పది, ప్రేమకు చావు లేదు, ప్రేమ ప్రపంచానైనా జయిస్తుందని చాలా మంది చాలా రకాలుగా కహానీలు చెప్తారు. కానీ అదే ప్రేమను డబ్బుతో కూడా కొనొచ్చని ప్రూవ్ చేయడానికి అలా చేశాను. ఎవరో ఎందుకో ఓడిపోయినంత మాత్రాన ప్రేమ బలహీనమైంది కాదురా. డబ్బుతో కొనలేనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి. యువర్ రాంగ్ డాడీ. ప్రపంచాన్ని రూల్ చేసేది పిఎంలు ప్రెసిడెంట్లు కాదు, కేవలం మనీ. బిల్ గేట్స్ ఇండియా వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చే సెక్యూరిటీ కంటే ఎక్కువ ఇస్తారు. ఎందుకు? అతనికి ఎక్కువ డబ్బు ఉంది కనుక. నాకు టైం ఏంటి డాడీ, నేను వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇలా వచ్చారు? నాన్నగారు చెక్ సంతకాల కోసం. ఈ చెక్ మీద సంతకాలు చేయండి సార్, సైట్ వాడికి ఇవ్వాలి. చూసావా మీ చిన్న బాసు, పని డబ్బు అంటూ ప్రేమ అనుబంధాల విలువ తెలుసుకోలేకపోతున్నాడు. బాధపడకండి సార్, పెళ్ళి అనేది మనిషిలో మార్పు తీసుకొస్తుందంటారు. బాస్కు పెళ్లి చేసేయండి, ఆటోమేటిక్గా ఆయన మారిపోతాడు. మారిపోతాడో ఆ అమ్మాయినే మారుస్తాడు.